చెలరేగిపోతున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదని, అధికార పార్టీలో ఉండి బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. పార్టీ లైన్ దాటిపోతే పార్టీకి నష్టం జరిగేలా ఉంటే ఎవరినైనా సరే వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ అధికారులపై చేసిన దాడి వివాదాస్పదమైంది. ఆయన మద్యమత్తులో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై కేసు నమోదు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. అటవీ శాఖ ఆయనదే కావడంతో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. బుడ్డా రాజశేఖర రెడ్డితో పాటు మరో జనసేన పార్టీ నేత కూడా ఆ దాడిలో ఉండడంతో ఆయనపైన కూడా కేసులు నమోదు చేశారు. ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యేతో పాటు ఆమదలవలస ఎమ్మెల్యే కోన రవి కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. అలాగే ఇద్దరు నెల్లూరు ఎమ్మెల్యేలు రౌడీ షీటర్కు పెరోల్ ఇప్పించడానికి సిఫారసు చేసినట్లుగా గుర్తించారు. ఇలా మొత్తం 6 ఎమ్మెల్యేలు తీవ్రమైన తప్పిదాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. వీరందరికీ చంద్రబాబు గట్టి హెచ్చరికలు పంపించారు. ఇలా మొత్తం మీద 6 ఎమ్మెల్యేలు తీవ్రమైన తప్పిదాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. వీరందరికీ చంద్రబాబు గట్టి వార్నింగ్ ఇచ్చారు.